जय श्रीनिवास जय वेंकटेश वृषशैलनाथ श्रीपद्मनाभ वैकुण्ठनाथ जय विष्णुतेज राजाधिराज तव जय 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 देवादिदेव जय वासुदेव श्रीरामचन्द्र जय कल्किरूप शौरीश बोधधेरे निनाद जय 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 जय। అందరికీ నమస్కారం అండి. నేను మీ హాసిఫ్. ముందు వీడియోలో మనం శ్రీశైలం ఎలా చేరుకోవాలి, శ్రీశైలంలో ఎక్కడ స్టే చేయాలి, శ్రీశైలంలో చూడవలసిన ప్రదేశాలు ఏంటి, ఈ విషయాల గురించి మాట్లాడుకుంటూ సగంలో ఆపేసాం కదా. మిగతా సగం ఈ వీడియోలో కంటిన్యూ చేద్దాం. సో ఈ వీడియోలో మనం ఏమేమి కవర్ చేయబోతున్నామంటే, శ్రీశైలంలో తప్ప మరెక్కడా మనం చూడలేనటువంటి ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయం, శ్రీశైలంలో ఉన్నటువంటి అక్క మహాదేవి గుహలు, అలానే శ్రీశైలం పాతాళగంగ రోప్వే అండ్ శ్రీశైలం డ్యామ్ బోటింగ్, వీటన్నింటినీ మనం 1 by 1గా తెలుసుకుందాం. మొదటిగా మనం ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయాన్ని ఎలా సందర్శించాలో తెలుసుకుందాం. ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయం శ్రీశైలం నుంచి 19 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలానే శ్రీశైల శిఖరం నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయం దట్టమైన నల్లమల్ల అడవుల్లో ఉన్నందువలన ఒక రోజుకు కేవలం 120 మందికి మాత్రమే దర్శనం కల్పిస్తారు. ఈ 120 మందికి గాను 16 టికెట్స్ అనేవి ఆన్లైన్లో వదులుతారు. మిగతా 104 టికెట్స్ అనేవి మనం ఆఫ్లైన్లో తీసుకోవాల్సి ఉంటుంది. మొదటిగా ఆన్లైన్లో టికెట్స్ ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం. మనం ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోవాలంటే 15 రోజులు ముందుగానే బుక్ చేసుకోవాలన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 1వ తేదీ అనుకోండి, మనం బుక్ చేసే టైంకి 15వ తేదీకి మాత్రమే అవైలబుల్గా ఉన్నట్టు చూపిస్తుంది అనమాట. సో మనం 2వ తేదీ బుక్ చేస్తే మనకి 16వ తేదీ బుకింగ్ స్లాట్ ఉంటుందన్నమాట. సో మీకు అర్థమైందని అనుకుంటాను. మనం 15 రోజుల ముందుగా ఈ టికెట్స్ని బుక్ చేసుకోవాలి. అయితే ఈ టికెట్స్ అనేవి ప్రతిరోజు ఉదయం 5 గంటలకి ఆన్లైన్లో వదులుతారనమాట. సో ఎవరైతే ముందు బుక్ చేసుకుంటారో వాళ్ళకే ఈ టికెట్స్ దొరుకుతాయి. వీటి కాస్ట్ వచ్చేసరికి 1000 రూపాయలు ఉంటుంది. ఇప్పుడు ఆఫ్లైన్లో టికెట్స్ ఎలా తీసుకోవాలో చెప్తాను. శ్రీశైలం శిఖరం దగ్గరే అంటే పక్కనే ఉంటుందన్నమాట నెక్కంటి జంగిల్ రైడ్ అని ఒకటి కనిపిస్తూ ఉంటుంది. అక్కడ ప్రతిరోజు ఉదయం 8 గంటలకు ఈ టికెట్స్ ఇస్తూ ఉంటారనమాట. ఇక్కడ కూడా టికెట్ కాస్ట్ 1000 రూపాయలే. సో ఈ టికెట్స్ అనేవి ఒకరోజు ముందుగా ఇస్తారనమాట. అంటే మనం రేపు మనకి స్లాట్ ఉంటే ఈరోజు ఇస్తారనమాట. ఇలా ఉంటుంది టికెట్ ప్రాసెస్. సో టికెట్ తీసుకున్న తర్వాత ఏం చేయాలి, మీకు ఏ డేట్నైతే స్లాట్ ఉంటుందో ఆ రోజు ఉదయాన్నే మీరు నెక్కంటి జంగిల్ రైడ్ దగ్గరికి చేరుకోవాలి. అంటే శ్రీశైలం శిఖరం దగ్గరికి చేరుకోవాలి. అక్కడికి చేరుకున్న తర్వాత అక్కడి స్టాఫ్ మెంబర్స్ మీ టికెట్స్ అవి చెక్ చేసి మీకు జాగ్రత్తలు చెప్పి వాళ్ళ దగ్గరే ఉన్న జీప్ నంబర్స్ అనేవి మీకు అలాట్ చేస్తారు. ఒక్కొక్క జీప్లో 7 నుంచి 8 మందిని ఎక్కిస్తారనమాట. మీరు ఏదైతే జీప్లో వెళ్తారో తిరిగి అదే జీప్లో తీసుకొని వస్తారు. అర్థమైందా? ఈ జీప్లో మీరు ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయం దగ్గరికి వెళ్తారనమాట. 1/2 కిలోమీటర్ ముందు జీప్ ఆపేస్తారు, ఎందుకంటే అక్కడ రోడ్డు అది కొంచెం సరిగ్గా ఉండదు. సో మీరు ఒక 1/2 కిలోమీటర్ నడిచి వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత తిరిగి అదే జీప్లో తీసుకుని వచ్చి నెక్కంటి జంగిల్ రైడ్ దగ్గర వదిలిపెడతారు. సో వాళ్ళకి డ్రైవర్స్కి ఎక్స్ట్రా అమౌంట్ ఏదన్నా ఇచ్చి మీరు మాట్లాడుకుంటే మిమ్మల్ని తిరిగి శ్రీశైలంలో వదిలిపెడతారనమాట. సో ఈ ప్రాసెస్ అయితే ఇలా ఉంటుంది. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, జూలై నెల, ఆగస్టు నెల, సెప్టెంబర్ నెల, ఈ 3 నెలల్లో ఈ జంగిల్ రైడ్ అనేది ఉండదు. ఎందుకంటే అడవి మృగాలకి ఆ కాలంలోనే పిల్లలకి అనే టైము అదంతా ఉంటుంది కాబట్టి ఆ 3 నెలలు కంప్లీట్గా క్లోజ్ చేసేస్తారు. ఇప్పుడు మనం డైరెక్ట్గా పాతాళగంగ దగ్గరికి వెళ్ళి రోప్వే, బోటింగు, అక్కడి నుంచి అక్క మహాదేవి గుహలకు ఎలా వెళ్ళాలో 1 by 1 చెప్తాను, పదండి. ఇప్పుడు నేను పాతాళగంగకు వెళ్ళే దారి దగ్గర ఉన్నాను. అక్కడ ఆర్చ్ లాంటిది కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి కిందకి మెట్ల దారి ఉంటుందన్నమాట. ఆ దారి నేను మీకు తర్వాత చూపిస్తాను. ఫస్ట్ మనం రోప్వే మరియు బోటింగ్ని కవర్ చేసేద్దాం.
అక్క మహాదేవి గుహలను కూడా మనం పాతాళగంగ నుంచే వెళ్ళి సందర్శించాలన్నమాట. దీనికి సంబంధించిన రిజర్వేషన్ ప్రాసెస్ అంతా నేను తర్వాత చెప్తాను. ఫ్రెండ్స్, ప్రజెంట్ నేను శ్రీశైలం రోప్వే దగ్గర ఉన్నాను. ఈ రోప్వే ఎవ్రీడే రన్నింగ్లోనే ఉంటుంది, అలానే ఇక్కడే బోటింగ్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు నేను ఈ టికెట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఈ రోప్వే ప్రాసెస్ ఎలా ఉంటుంది, తర్వాత మెట్లు దిగి కిందకెళ్ళి బోటింగ్ ఎలా చేయాలి, ఈ పాయింట్స్ అన్ని 1 by 1 చెప్తాను. నేను ఇప్పటి వరకు ఎప్పుడు రోప్వే కానీ బోటింగ్ కానీ రియల్ టైంలో చేయలేదు. సో నేనైతే చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నాను. పదండి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి రోప్వే, బోటింగ్, అక్క మహాదేవి గుహలకు సంబంధించిన టైమింగ్స్ అండ్ కాస్ట్ మెన్షన్ చేశారు కదా. కానీ రోప్వే ఆఫీస్ దగ్గర మనకి కేవలం రోప్వేకి సంబంధించిన టికెట్ మాత్రమే ఇస్తారు. బోటింగ్కు సంబంధించిన టికెట్ మనం పాతాళగంగ దగ్గర రోప్వే దిగిన తర్వాత కింద దొరుకుతాయి, అక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇదంతా రోప్వేకి సంబంధించిన మెషినరీ అనమాట. అండ్ ఈ ప్లేస్ నుంచి శ్రీశైలం డ్యామ్ వ్యూ అయితే చాలా బాగుంది. మనం వెళ్ళవలసిన రోప్వే బకెట్స్ అయితే వచ్చేసాయి. వీటిలోనే మనం ఇప్పుడు రోప్వే ద్వారా కిందకి వెళ్ళబోతున్నాము. ఇక్కడ నుంచి వీడియో చాలా ఎగ్జైటింగ్గా అయితే ఉండబోతుంది. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో గైస్, ఇప్పుడే నేను నా రోప్వే పూర్తి చేసుకొని కిందకు వచ్చాను. అదైతే అసలు చాలా ఎగ్జైటింగ్గా ఉంది. డెఫినెట్గా శ్రీశైలం వచ్చిన ప్రతి ఒక్కరూ రోప్వేని ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాలి. పర్ పర్సన్ 80 రూపీసే టికెట్ కాబట్టి టికెట్ కాస్ట్ కూడా వర్త్ అనే చెప్పాలి. సో ఇప్పుడు కిందకు వచ్చి బోటింగ్ సైడ్ వెళ్తున్నాను. ఇక్కడ టికెట్ తీసుకొని బోటింగ్లో వెళ్దాం. బోటింగ్లో వెళ్ళినప్పుడు మనల్ని డ్యామ్కి దగ్గరగా తీసుకెళ్తారు. ఆ వ్యూస్ అన్నీ చూసి ఎంజాయ్ చేద్దాం. ఓకేనా? రోప్వే దిగి కిందకు వచ్చిన తర్వాత మనకి ఇలాంటి బిల్డింగ్ ఒకటి కనిపిస్తుంది. ఇందులోనే బోటింగ్కి సంబంధించిన టికెట్స్ అవి అమ్ముతూ ఉంటారు. సో బోటింగ్ టికెట్ ప్రైజెస్ అయితే ఈ విధంగా ఉన్నాయి. అడల్ట్ 80 రూపీస్, పిల్లలకైతే 60 రూపాయలు, అండ్ అక్క మహాదేవి గుహలకైతే 650 రూపాయలు. లోపలికి వెళ్ళి టికెట్ తీసుకుందాం. సో ఫ్రెండ్స్, అక్కడ టికెట్ తీసుకున్న తర్వాత పక్కనే బోటింగ్కి వెళ్ళే దారికి కొన్ని మెట్లు ఉంటాయి. ఇక్కడ నుంచి కిందకి దిగాలన్నమాట. అండ్ టికెట్ తీసుకునే ప్రాసెస్ విధానానికి వస్తే ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ అలానే క్యాష్ పేమెంట్ రెండూ ఉన్నాయి. సో మ్యాక్సిమం ఆన్లైన్ పేమెంటే ప్రిఫర్ చేస్తున్నారు. ఒకవేళ సిగ్నల్స్ వీక్గా ఉంటే మీరు ఆఫ్లైన్ పేమెంట్ కూడా చేయొచ్చు. అండ్ బోటింగ్కి వెళ్ళే వాళ్ళు ముఖ్యంగా ఎంతమంది వెళ్ళినా సరే ఒకళ్ళ ఆధార్ నెంబర్ ఇవ్వాలి, ఒకళ్ళ ఫోన్ నెంబర్ ఇవ్వాలి, అండ్ ఎంతమంది వెళ్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలన్నమాట. ఎందుకంటే బోటింగ్ అనేది కొంచెం రిస్కీ కాబట్టి పిల్లలు ఉన్నారా లేదా ఇదంతా చెక్ చేసుకొని అయితే పంపిస్తున్నారు. సో ఇప్పుడైతే మెట్లు దిగుతున్నాను. కిందకి వెళ్ళి బోటింగ్ కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాం. పదండి, చలో. అక్క మహాదేవి గుహలను సందర్శించాలనుకునేవారు,
పైన రోప్వే దగ్గర ఒకరోజు ముందుగా వాళ్ళ డీటెయిల్స్ని రిజర్వేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. రిజర్వేషన్కి డబ్బులేమీ తీసుకోరు, కేవలం మీ డీటెయిల్స్ అవి మాత్రమే తీసుకొని ఇందాక మనం బోటింగ్కి టికెట్ తీసుకున్నాం కదా, వాళ్ళకి ఆ డీటెయిల్స్ అన్నీ పంపిస్తారు. నెక్స్ట్ రోజు మార్నింగ్ 9 లేదా 10 గంటలకు బోట్ ఉంటుందన్నమాట. ఆ టైంకి మీరు బోటు దగ్గరకు వస్తే మీకు అక్క మహాదేవి గుహలకు సంబంధించిన టికెట్స్ అయితే ఇస్తారు. గుర్తుపెట్టుకోండి, మీరు రిజర్వేషన్ తప్పకుండా ఒకరోజు ముందుగానే చేసుకోవాలి. ఎందుకంటే రోజుకి ఒక్క బోట్ మాత్రమే వెళ్తుంది, అందులో 50 మందిని మాత్రమే తీసుకెళ్తారు. 10 కిలోమీటర్లు మనం బోట్లో ప్రయాణించాల్సి ఉంటుంది. దీని టికెట్ కాస్ట్ ఒక మనిషికి 650 రూపాయలు. రోప్వేకి వెళ్ళే దారి పక్కనే మీకు స్టార్టింగ్లో చూపించాను కదా ఒక ఆర్చ్ లాంటిది, అక్కడ నుంచి కిందకి వెళ్ళడానికి ఓల్డెన్ డేస్లో మెట్ల దారి ఉండేదన్నమాట. అది ఇప్పటికి కూడా ఉపయోగంలో ఉంది. మొత్తం 786 మెట్లు ఉంటాయి. సో ఒకవేళ మీరు ఎక్కే ఓపిక ఉన్నవాళ్ళు, ఎక్కి దిగే ఓపిక ఉన్నవాళ్ళు అక్కడ నుంచి కిందకి వెళ్ళొచ్చు. అక్కడ కూడా బోట్స్ ఉంటాయి. అక్కడైతే టికెట్స్ వాళ్ళే ఇస్తారేమో అనుకుంటాను, నాకు కరెక్ట్గా తెలియదు. మీరు వెళ్ళినప్పుడైతే ప్రాపర్గా కనుక్కొని అక్కడ నుంచి కూడా బోటింగ్ చేయొచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఈ బోటింగ్కి వెళ్ళే దారి చూస్తున్నారు కదా, కొంతవరకు అయితే మెట్లు బాగానే ఉన్నాయి. కొంచెం దూరం నుంచి ఇలా ఉంది, ఎలాంటి సపోర్ట్ లేదు. సో కొంచెం జాగ్రత్తగా దిగి వెళ్ళాలి. స్టెప్స్ దిగి కిందకు వచ్చిన తర్వాత కూర్చోడానికి చైర్స్ అవన్నీ ఇలా అరేంజ్ చేసి ఉంటాయి. ప్రజెంట్ ఉన్న బోట్స్ మొత్తం రౌండ్స్ వేయడానికి వెళ్ళిపోయాయి. అవి తిరిగి వచ్చే వరకు మనం ఇక్కడ వెయిట్ చేయాలి. వెళ్ళిన వాటిలో ఒక బోట్ అయితే తిరిగి వస్తూ ఉంది. నాకైతే ఎగ్జైట్మెంట్ పెరిగిపోతూ ఉంది, ఎప్పుడెప్పుడు బోట్ ఎక్కాలి, ఎప్పుడెప్పుడు డ్యామ్ని దగ్గర నుంచి చూడాలి అని. ఇదే ఇప్పుడు మనం వెళ్ళబోయే బోట్. ఇది వచ్చేసి గవర్నమెంట్ బోట్ అనమాట. ఇక్కడ ప్రైవేట్ బోట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో ఆల్టర్నేట్గా అదొకసారి ఇదొకసారి అలా వెళ్తూ ఉంటాయి అన్నమాట. సో ఫ్రెండ్స్, బోట్ లోపల సీటింగ్ చూడడానికి ఈ విధంగా ఉంది. అండ్ అంతేకాకుండా సేఫ్టీ ప్రికాషన్స్లో భాగంగా లైఫ్ జాకెట్స్ని కూడా ఇస్తున్నారు. మనం వ్యూస్ని బాగా ఎంజాయ్ చేయాలంటే ఖచ్చితంగా విండో సీట్లోనే కూర్చోవాలి. కృష్ణానది జన్మస్థానం మహారాష్ట్ర మహాబలేశ్వరం.
उधर से कर्नाटका आलमट्टी नारायणपुर जूराला संगमेश्वरम नेक्स्ट श्रीशैलम। ये पूरा श्रीशैलम स्टोरेज वाटर। इधर किधर से पानी नहीं आता। इधर गेट खोलने के नागार्जुन सागर पुलिचिंतला विजयवाड़ा प्रकाशम बैरेज नेक्स्ट बे ऑफ बंगाल बंगालाखातम में मिक्स हो जाता। इधर 16 किलोमीटर जाने का श्री अक्का महादेवी क्यों से सुना अक्का महादेवी ना। అక్కడ కనిపిస్తుంది కదా, అది పాతాళ గంగ మెట్లదారి అన్నమాట. మనం పైకి వెళ్ళిన తర్వాత మెట్లదారి నుంచి కూడా ఒకసారి కిందకి దిగుదాం. బోటింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత తిరిగి మనం పైకి వెళ్ళడానికి రోప్వే దగ్గరికి చేరుకోవాల్సి ఉంటుంది. రిటర్న్లో చాలామంది జనాలు ఉంటారు. ఎందుకంటే కొంతమంది మెట్లు దిగి వచ్చిన వారు ఉంటారు, కొంతమంది ఆటోలు అవి మాట్లాడుకొని ఇక్కడి వరకు వచ్చిన వాళ్ళు ఉంటారనమాట. వీళ్ళందరూ వన్ వే టికెట్ తీసుకొని పైకి వస్తారు. ఇప్పుడు మనం పాతాళ గంగ మెట్లదారి నుంచి ఒకసారి కిందకు వెళ్దాం. కిందకైతే వచ్చేసాము. ఇవన్నీ పాతాళ గంగలో స్నానం చేసే ఘాట్స్ అండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడి వరకు వచ్చి స్నానం చేయొచ్చు. గైస్, ఇప్పుడే నేను రోప్వే అండ్ బోటింగ్ కంప్లీట్ చేసుకొని పైకి వచ్చేసాను. సో ఈ రెండింటి దగ్గర మీరు పాటించవలసిన కొన్ని నియమాలు కానీ లేదంటే జాగ్రత్తలు కానీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ రోప్వే దగ్గర టికెట్ తీసుకుంటారు కదా, అక్కడ ఓన్లీ రోప్వేకి మాత్రమే టికెట్ ఇస్తారు. బోటింగ్ టికెట్ కింద సపరేట్గా ఇస్తారనమాట. సో రోప్వే టికెట్ తీసుకొని
ఎక్కువ రద్దీగా ఉంటే ఒక 5 to 10 minutes వెయిట్ చేపిస్తారు. తర్వాత రోప్వే ఎక్కించి కిందకి తీసుకెళ్తారు. సో మీరు ఏదైతే రోప్వే టికెట్ తీసుకున్నారో అది మీ దగ్గర జాగ్రత్తగా పెట్టుకోండి. ఎందుకంటే రిటర్న్ మళ్ళీ పైకి వచ్చేటప్పుడు దాన్ని చూపించాల్సి ఉంటుంది. సో కిందకి వెళ్ళిన తర్వాత నేను ఇందాక మీకు చూపించాను కదా, బోటింగ్కి సంబంధించిన టికెట్ కౌంటర్ అండ్ టికెట్ ప్రాసెస్ అదంతా జరుగుతుంది. బోటింగ్ దగ్గర కూడా మళ్ళీ బోటింగ్కి సంబంధించిన టికెట్ చూపించాలి. అండ్ బోటింగ్ కంప్లీట్ చేసుకొని పైకి వచ్చిన తర్వాత మళ్ళీ రోప్వే నుంచి పైకి రావాలంటే రోప్వే టికెట్ చూపించాలి. అది చూపిస్తేనే ఎక్కించుకుంటారు, లేదంటే లేదు. రోప్వే దగ్గర రిటర్న్ వచ్చేటప్పుడు చాలామంది క్రౌడ్ ఉంటారనమాట. ఎందుకంటే మెట్ల మార్గం నుంచి కిందకి దిగిన వాళ్ళందరూ కూడా కొంతమంది ఎక్కువ మెట్లు ఎక్కలేని కారణంగా 1 way టికెట్ తీసుకుంటారు. అది 60 రూపీస్ ఉంటుంది. సో వాళ్ళు కూడా యాడ్ అవ్వడం వల్ల క్రౌడ్ అయితే ఎక్కువగా ఉంటుందన్నమాట. పైకి వచ్చేటప్పుడు మ్యాక్సిమం ఒక 1/2 an hour అలాగే వెయిట్ చేయాల్సి ఉంటుంది. నేను కూడా 1/2 an hour వరకు వెయిట్ చేశాను. సో పైకి వచ్చిన తర్వాత డైరెక్ట్గా రోప్వే దిగడానే పక్కనే ఎగ్జిట్ అని ఉంటుంది, అక్కడి నుంచి బయటకు వచ్చేయడమే. ఓకేనా? శ్రీశైలంలో ఎండ తాకిడి ఎక్కువ ఉన్నందువలన సుగంధ తాగడానికి వచ్చాను ఫ్రెండ్స్. 30 రూపాయలు తీసుకున్నారు. ఈ షాప్లో సుగంధ బాగుంది. కళ్యాణ్ కట్ ఆపోజిట్గానే ఉంది. మీరు ఎప్పుడైనా వస్తే ట్రై చేయొచ్చు. ఇంతటితో మన శ్రీశైలం ట్రిప్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అంతేకాకుండా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఇన్స్టాగ్రామ్ పేజ్ను కూడా ఫాలో అవ్వండి.